హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఇరాన్ అమెరికా యుద్ధం అది ఆగిపోయింది అనుకున్నారు. అంతం కాదు, ఇది ఆరంభం అని మళ్ళీ మొదలు పెట్టారు. ఇది ఎప్పటిదాకా కొనసాగుతుందనేది రెండు దేశాలు చెప్పడానికి వీలు లేనంతగా ముందుకెళ్ళిపోయింది ఈ యుద్ధం. మొన్నటి దాకా అంటే దాదాపు 100 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా సాగినటువంటి ఈ పరస్పర దాడులు, వాళ్ళు యుద్ధం అని అనట్లేదు, పరస్పర దాడులు అంటున్నారు. పోని మనం దాడులని తీసుకున్నా కూడా ఈ దాడుల దెబ్బకు అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికానే కాకుండా మరోవైపు ఆసియా దేశాలైనటువంటి పశ్చిమాసియా దేశాలైనటువంటి చైనా కావచ్చు, భారత్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, తదితర దేశాలన్నీ కూడా చమురు దెబ్బకు విలవిల్లాడిపోయాయి. ఇప్పుడిప్పుడే ఏమైనా కోలుకోవచ్చా అని కాసింత ఆశతో ఎదురు చూస్తున్న ఆ దేశాలకు మళ్ళీ ఆశాభంగం కలిగించేలాగా గత 12 రోజుల నుంచి మళ్ళీ దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. ఈ సమస్త యుద్ధానికి యుద్ధక్షేత్రంగా, యుద్ధ భూమిగా హార్మోజ్ జలసంధి ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది. ఎందుకంటే ఇరాన్ పక్కనే ఉన్నటువంటి ఈ జలసంధి అంతర్జాతీయ జలసంధి. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నట్టు ఈ జలసంధి ద్వారా చమురు రవాణా అనేది ప్రపంచ అవతల దేశాలకు, గల్ఫ్ దేశాల నుంచి సరఫరా కావాలి. అయితే ఈ మార్గాన్ని కట్టడి చేయడం ద్వారా, ఈ మార్గం ద్వారా తమ పట్టును బిగించడం ద్వారా ఇరాన్ ఏం చేస్తుందంటే యుద్ధంలో పైచేయి సాధించాలని అది వ్యూహం పన్నుతోంది. అంతకంతకు అమెరికా కూడా అక్కడ తన సైన్యాన్ని మొత్తం మోహరించింది. పైగా ఇప్పుడు నౌకలపైన, వాణిజ్య నౌకలపైన దాడులు చేయడం కూడా మళ్ళీ మొదలైంది. సరే, అంతే ధీటుగా అమెరికా కూడా ఏం చేసింది అంటే వాళ్ళ మిలిటరీల పైన కూడా వీళ్ళు దాడులు చేయడంతో రగిలిపోయినటువంటి ట్రంప్ ఇక ఒప్పందాలు అనేటువంటిది వద్దు, మేము ఎంత చర్చిద్దామనుకున్నా కూడా రండయ్య బాబు శాంతి చర్చలకు అంటే కూడా వీళ్ళు వినేటట్టు లేదు, వీళ్ళు చెవులు అప్పగించేటట్టు లేదు, కాబట్టి దండం దశగుణం భవేత్ అంటే దయ్యం వదలాలంటే దెబ్బ పడాల్సిందే, కాబట్టి ఇరాన్కు పట్టుకున్న దయ్యాన్ని వదిలించాలంటే నేను దెబ్బ కొట్టాల్సిందే అంటున్నారు ట్రంప్. ఆయన హూంకరిస్తూ దాడులు చేశారు. మీ వనరులపైన దాడి చేస్తాం, మీ సహజ వనరులపైన దాడులు చేస్తాం, మీ నివాస స్థావరాలపైన కూడా మేము దాడులు చేస్తాం, ఇరాన్ అనే దేశాన్ని నలిపివేస్తాం, కాచు కూర్చోండి అని చాలా భీకరంగా ఆయన అన్నారు. యుద్ధ ఖర్చు అంతకంతకు పెరిగిపోతుంది అమెరికాకు. కానీ తాజాగా మరింత బడ్జెట్ అలొకేట్ చేశారు. ఎందుకంటే యుద్ధం కోసం, సైనికుల మెయింటెనెన్స్ కోసం. సో అంతగా వాళ్ళు సంసిద్ధమై యుద్ధానికి తలపడుతూనే ఉన్నారు. మరోవైపు ఇరాన్ ఏమీ మాట్లాడట్లేదు, కానీ తన పని తాను చేసుకుపోతుంది. తాజాగా ఏం చేస్తుంది, అది నౌకలపైన దాడులు చేస్తుంది. ఎప్పుడైతే నౌకలపైన దాడులు చేస్తున్నారో చిర్రెత్తుకొచ్చినటువంటి ట్రంప్ ఒకటే మాట అన్నారు, మీరు ఈ ఒక్కొక్క నౌక పైన దాడి చేస్తున్న ప్రతి సందర్భంలోనూ, ఈరోజు ఒక నౌక పైన మీరు దాడి చేశారనుకోండి, మీ ఇరాన్లో ఒక భవనాన్ని కూల్చేస్తారు. రేపు 2 నౌకల్ని దెబ్బతీశారనుకోండి, మీ ఇరాన్లో ఉన్న 2 స్థావరాలను దెబ్బతీస్తాం. ఇది వరుసగా మీరు నౌకల్ని దెబ్బతీస్తున్న ప్రతిసారి కూడా మేము మీ మౌలిక వసతులపైన, మీ ఫ్యాక్టరీలపైన, మీ గ్యాస్ చమురు క్షేత్రాలపైన, ఆ తర్వాత మీ అణు కేంద్రాలపైన దాడులు చేస్తూనే ఉంటాము, చూద్దామంట, మీరో నేనా అనేటువంటిది తేల్చుకుందాం అనే లెక్కలో ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ అలా హెచ్చరించారో లేదో ఇరాన్ ఈసారి కొత్తగా హెచ్చరించడం మొదలుపెట్టి ఏమని చెప్పిందో తెలుస్తా? మై డియర్ ట్రంప్, నువ్వు ఇలా గనక చేస్తూ పోతే మళ్ళీ నీ దేశంలోన సంతాప దినాలు పెట్టుకునే సందర్భాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. ఈ మాట వినగానే అమెరికన్లు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఏంటి ఈ సంతాప దినాలకు అమెరికాకు ఉన్న లంకె ఏంటి? ఇరాన్ ఆ మాట అనగానే అమెరికన్లు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు, ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు భయపడుతూ ఉన్నారు అంటే ఈ కథ మనం తెలుసుకోవాలంటే 2001 సంవత్సరం నాటికి పోవాలి. 2001లోన ఐ థింక్ సెప్టెంబర్ 11న 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోన వాళ్ళు ఎప్పుడు కలలో కూడా ఊహించినటువంటి ఘోరమైన దుర్ఘటన ఒకటి జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలు, ట్విన్ బిల్డింగ్స్, ఆ ట్విన్ భవనాలను ఆల్-ఖైదాకు చెందినటువంటి 19 మంది ఉగ్రవాదులు, టెర్రరిస్టులు 4 విభాగాలుగా విడిపోయి 4 విమానాలను హైజాక్ చేసి ఒకేసారి నేరుగా ఆ భవనాలను కూల్చేశారు. చాలా ఘోరమైనటువంటి ఉత్పాతం. అమెరికన్లు కళ్ళు కూడా వాళ్ళు ఊహించలేదు ఇలా జరుగుతుందా అని. వాళ్ళ కళ్ళెదుటి విమానాలు దూసుకు భవనంలోకి వెళ్ళిపోయాయి. భవనం ఒక్కసారిగా భగ్గుమనింది. అంత పెద్ద టవర్లు, ఆకాశాన్ని అంటుకునే విధంగా ఎత్తుగా నిలబడి ఉన్నటువంటి ఆ ట్విన్ టవర్స్ నిలువునా కూలిపోయాయి.
ఇప్పటికీ కూడా ఆ దుర్ఘటనను తలుచుకుంటూ 9/11 9/11 అని అమెరికన్లు భయపడుతూనే ఉన్నారు. 9/11 అనగానే వాళ్ళ వెన్నులోన వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆ ట్విన్ టవర్స్ కూలినటువంటి చప్పుడు, ఆ ట్విన్ టవర్స్లోన చనిపోయినటువంటి జనాభా, ఆ ట్విన్ టవర్స్ను ముట్టడి చేసిన విధానం, అల్ఖైదా వాళ్ళు నేర్పుగా ఎలాగ విమానాలను హైజాక్ చేశారు, ఆ విమానంలోనే ఆత్మాహుతి దాడులుగా కూర్చున్న మిలిటెంట్స్ నేరుగా ఎలా దూసుకెళ్లారు, విమానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా కనుమూశారు, ఇవన్నీ తలుచుకుంటేనే వాళ్లకు భయం. ఆ పీడకల నుంచి బయటపడడానికి, మళ్ళీ తమను తాము పునర్నిర్మించుకోవడానికి, రక్తసిక్తమైన అమెరికాను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు, చాలా పోరాడారు. అప్పటి నుంచే అమెరికా చేసిన తీవ్ర ప్రతిజ్ఞ ఏంటంటే, ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూడా దాన్ని తుదముట్టించడానికి ఏ దేశానికైనా బేషరతుగా మేము మద్దతు పలుకుతామన్న నినాదం మొట్టమొదటిసారిగా 9/11 ఘటన నుంచి బయటపడింది. ఈ ఘటనలోన దాదాపు 3,000 మంది సిటిజన్స్ చచ్చిపోయారండి. 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత తీవ్రమైన ఘోరమైన ఘటనను వాళ్ళు కల్లో కూడా మళ్ళీ ఊహించలేరు. ఇప్పుడు ఇరాన్ ఏమనింది, చాలా స్వీట్ వార్నింగ్, మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఏంటంటే, బాబు నువ్వు ఇలాగే మేము విమాన నౌకలపైన దాడి చేస్తే నేను భవనాలు కూల్చేస్తా, పాఠశాలలు కూల్చేస్తా, వాళ్ళను చంపేస్తా, వీళ్లను చంపేస్తా అని పురాణం చదవడం మొదలు పెట్టామనుకో ట్రంప్ మహాశయ, మేము మీకు ఒకటే చెప్తున్నాం. అప్పట్లో మీరు సంతాప దినాలు పెట్టారే, మార్నింగ్ డేస్ పెట్టారే, ఎప్పుడు ట్విన్ టవర్స్ కూలినప్పుడు, 3,000 మంది చనిపోయినప్పుడు, ఆ భవనాలని దగ్ధమైపోయినప్పుడు, మీరందరూ బీతావాహంలో మునిగిపోయినప్పుడు సంతాప దినాలు ప్రకటించుకున్నారు చూడండి. అలాంటి సందర్భం మళ్ళీ వస్తుంది. మళ్ళీ మీరు సంతాప దినాలు ప్రకటించుకోవాలన్న కోరిక మీకు అంతగా ఉంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేసుకోండి, దానికి మేము రెడీ. అప్పుడు అల్ఖైదా వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మేము వస్తాం. ఎలా వస్తామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు, ఎలా వస్తామో తెలియదు, వస్తాం, చావు దెబ్బతీస్తాం, మీకు అది ఇష్టమైతే మీరు ఇలాగే చేయండి అని ఇరాన్ హెచ్చరించడంతో ట్రంప్ ఏం భయపడకపోవచ్చు, కానీ అమెరికన్లు మాత్రం అయ్య బాబో ఇదేంటిది ఇలా వార్నింగ్ ఇచ్చేశారని తెగ బాధపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ దుర్ఘటన తాలూకు అనుభవం తెలుసు, ఎందుకంటే ప్రత్యక్షంగా అక్కడే జరిగింది, అమెరికా నడి బొడ్డునే జరిగింది. కాబట్టి వాళ్ళు కల్లో కూడా అది మర్చిపోలేరు. అందుకే మళ్ళీ అలాంటి ఘటన జరుగుతుందని ఇరాన్ హెచ్చరించడంతో ఎందుకు వచ్చినా గొడవ వీళ్ళకు దూరంగా ఉంటే చాలు అనుకునేటువంటి మనస్థితికి అమెరికన్లు చేరుకునేది ఖాయం. మరి ట్రంప్ అందరికంటే మొండివాడు, ఎవరైతే మాట వినడో వాడే ట్రంప్ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అలాంటి ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఈ వార్నింగ్కు తాను ఒక మాస్ వార్నింగ్ ఇవ్వబోతున్నాడా, వార్నింగ్ పైన వార్నింగ్లు ఇచ్చుకుంటూ వీళ్ళు యుద్ధాలు ఇలాగే కొనసాగిస్తూ పోతారా? పైగా ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ సందర్భంగా అమెరికా బలగాలు హోర్మోజ్కి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది అని ఎవరు చెప్పారు, అమెరికా స్పీకర్ చెప్పాడు. మహమ్మద్ గాలిబాఫ్ తన ఎక్స్లో ట్వీట్ చేశారు, మహాశయ ఒకటి మీరు గుర్తుంచుకోండి, హార్మోజ్ జలసంధికి మీరు ఎంత దూరంలో ఉంటే మీ అమెరికా అంత సేఫ్, దీనికి దగ్గరవుతున్న కొద్దీ మీ దుర్గతికి మీరే దగ్గరవుతున్నట్టు, మీ మృత్యువుకు మీరే దగ్గరవుతున్నట్టు, ఇది మర్చిపోవద్దండి అని హెచ్చరించారు ఇరాన్ స్పీకర్. అలాగే గత 12 రోజులుగా పశ్చిమాసియాలోని దాడులు ఎలాగో కొనసాగుతున్నాయి. దీనికి తోడు మనం మాట్లాడుకున్నట్టు, దీనికి తోడు ఎర్ర సముద్రానికి గేట్ అనేటట్టుగా ఉన్నటువంటి, గేట్వేగా ఉన్నటువంటి బాబ్ ఎల్ మాండేబ్ అనేటువంటి ద్వారాన్ని కూడా, అక్కడ జలాశయాన్ని కూడా, జలమార్గాన్ని కూడా అక్కడ ఎవరు, యెమెన్లోని హౌతీలు వాళ్ళు మూసేశారు. యెమెన్లోని హౌతీలు ఎందుకు మూసేయాలి, ఇక్కడ హార్మోజ్ జలసంధిని ఇరాన్ వాళ్ళు మూసేస్తుంటే యెమెన్లోన హౌతీలు ఎందుకు ఈ పని చేస్తారంటే, హౌతీలు దే ఆర్ సింపథైజర్స్ టు ఇరానీస్, కాబట్టి ఇరాన్కు మద్దతుగా వాళ్ళు అక్కడ మేము బ్లాక్ చేస్తామన్నారు. హార్మోజ్ జలసంధి పెద్ద బ్లాక్ అని, దాని నుంచి ఎలా బయటపడాలని తలలు పట్టుకుని కూర్చుంటే ఇంకొక బ్లాక్ ఇప్పుడు తయారైంది. ఈ 2 బ్లాకులు కనుక ఉంటే చమురు రవాణా సంపూర్ణంగా బంద్ అయిపోయి అన్ని దేశాలు కూడా విలవిలలాడిపోవడం పక్కా రాసి పెట్టుకోండి. మళ్ళీ ఈ చిక్కుముడిని ట్రంప్ ఎలా విప్పబోతున్నాడు, నేర్పుగా విప్పుతాడా, మొండిగా దాన్ని గట్టిగా చేసి ఇంకా గంటు గట్టిపడేలాగా చేస్తాడా, ఏం చేస్తారో అనేది ట్రంప్ చేతిలో ఉంది. అదండి 9/11 సంతాపం మళ్ళీ పునరావృతం అవుతుందా? దట్స్ ఆల్.